వెల్కమ్ టు 69 టీవీ. నేను మీ స్వామి. బులెటిన్లను ముందుగా హెడ్లైన్ చూద్దాం. మార్నింగ్ వాక్లో భాగంగా చెరువులను పరిశీలించిన ఎమ్మెల్యే. నల్గొండ చెరువుల బాధ్యత గ్రామస్తులదే అన్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. క్రీడల ద్వారా శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఉల్లాసం కలుగుతుందని కాకినాడ కింగ్స్ క్రికెట్ జట్టు పరిచయ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ కుమార్ పేర్కొన్నారు. విజయవాడ నేరాలను నియంత్రించడం, శాంతి భద్రతలను కాపాడటమే లక్ష్యంగా డీఎస్పీ సిహెచ్ రాజా ఆధ్వర్యంలో ఓగిసపేట కాలనీ నందు కార్డ్ అండ్ సెర్చ్. బీసీలకు 42% రిజర్వేషన్ బిల్లును ఆమోదించుకోవడానికి ఢిల్లీకి బయలుదేరిన మంత్రులు, ఎమ్మెల్యేలు. వివరాల్లోకి వెళ్దాం. రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని ఆరంగర్ వద్ద ఉన్న ఓ ఫంక్షన్ హాల్లో రాజేంద్రనగర్, శంషాబాద్, గండిపేట అనే 3 మండలాల లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులను మంత్రి శ్రీధర్బాబు, మండలి చీఫ్ విప్ మహేందర్ రెడ్డి, కలెక్టర్ నారాయణ, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ చేతుల మీదుగా పేద ప్రజలకు కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్బాబు మాట్లాడుతూ 10 సంవత్సరాల కాలం నుంచి కొత్త రేషన్ కార్డులు కావాలని ఎదురుచూస్తున్న ప్రజలకు ఇది ఒక పండుగ లాంటిదని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా చూస్తామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదని, పేదల ప్రజల ప్రభుత్వం అని చెప్పారు. రేషన్ కార్డు ఇవ్వాలని అనేక సందర్భాల్లో ఎంఆర్ఓ ఆఫీస్ ముందర ధర్నా చేశాం. మేము కూడా ధర్నా చేశాం చాలా సందర్భాల్లో. మేము మా నియోజకవర్గంలో అయితే ఒక 20 సార్లు ధర్నా చేసాం ఈ 10 సంవత్సరాలు. పేదవారికి రేషన్ కార్డు ఇవ్వాలి, కనీస హక్కు వారికి. దీన్నన్నింటినీ కూడా గుర్తుపెట్టుకొని మేము ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు రేషన్ కార్డు ఇవ్వాలనే ప్రక్రియను మొదలుపెట్టి మరి ప్రజాప్రభుత్వంలో రేషన్ కార్డులకు సంబంధించి అందరి దగ్గర దరఖాస్తులు తీసుకున్నాం. మీ ఎంపీడీ ఆఫీసులో, మీ ఎంఆర్ఓ ఆఫీసులో తిరుగుతా ఉన్న ప్రజానికానికి మీరు దరఖాస్తు చేసుకోండి, దరఖాస్తు చేసుకుంటే ఖచ్చితంగా ఇస్తామంటే నాతో పాటు ఒక దరఖాస్తు చేస్తామన్న సందర్భంలో ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు. అక్కడ సోదరు మేము కలిసిందాం. సార్, గత ప్రభుత్వం అయితే ఇస్తా అని ఎప్పుడు పోయింది, మీరు దరఖాస్తు తీసుకుంటున్నారు, ఇస్తారా అంటే అమ్మా నేను చెప్పి చేయకుండా ఉన్నాం, మీరే చూస్తారని చెప్పినాం. దరఖాస్తులు తీసుకున్నాం. దరఖాస్తులు పూర్తి స్థాయిలో అంటే లక్షలాది దరఖాస్తులు వచ్చినాయి రాష్ట్ర వ్యాప్తంగా. దాదాపు 6 లక్షల కొత్త కార్డులు ఇస్తా ఉన్నాం తప్పదు. 1 కాదు 2 కాదు. ఎందుకు చెప్తానంటే 6 లక్షలు అంటే 6 లక్షల రేషన్ కార్డులు ఇస్తున్నామంటే సగటున 4 సభ్యులున్నా 4 సభ్యులంటే 24 లక్షల మందికి కొత్త వారికి రేషన్ ఇప్పించే కార్యక్రమంలో ఈ ప్రభుత్వం కట్టుదిట్టమైన. సదాశివపేట పట్టణం వీరశైవ సమాజం చౌకిమఠం జగద్గురు పంచాచార్య బసవసేవ సదన్లో శ్రీమద్ కాశీ జ్ఞాన సింహాసనాధీశ్వర శ్రీ 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 డాక్టర్ చంద్రశేఖర శివాచార్య మహాస్వామి వారి శ్రావణమాస ధర్మ ప్రచారం అనుష్ఠాన కార్యక్రమంలో భాగంగా 2వ రోజు జగద్గురువులు వారిని పూర్ణకుంభ స్వాగంతో అర్చకులు స్వాగత సభ పలికి కమస్థలి వరకు వేద మంత్ర చరణ నడుమ పూజ తీసుకువెళ్లడం జరిగింది. ఈరోజు కార్యక్రమంలో శివాచార్యులు శ్రీ 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 వీరేశ్వర శివాచార్య మహాస్వామి ధనసిరి గారు పాల్గొని శ్రావణమాస ప్రాముఖ్యతను, గురు యొక్క విశిష్టతను భక్తులకు తెలియజేశారు. మరొకరు సదాశివపేట వాస్తవ్యులు మడుపతి సంగమేశ్వర స్వామి సిద్ధాంత శిఖామణిలోని శ్లోకాలను పద్య రూపంలో లిఖించి జగద్గురుల గారి ముందు గానం చేసినారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు చిలమల్లంగా, గౌరవ అధ్యక్షులు బోడుగామ శ్రీశైలం, కోశాధికారి పులిమామిడి వీరేశం, కోవూరి విజయకుమారు, గంతల బసవరాజు, సిహెచ్ రాములు, అర్చకుల మల్లికార్జున స్వామి, జగద్గురుగుట్ట మహేష్ స్వామి, సదాశివపేట రాచన్న, విజయస్వామి సభ్యులు, భక్తులు పాల్గొని జగద్గురువు దర్శనం చేసుకొని మహాప్రసాదం స్వీకరించినట్లు సమాజ సభ్యులు తెలియజేశారు.
भगिने च नमस्कृताय तत्रुतभेदाय च नमो तुभ्यां जय जय घन जंगमलिंगा जय जय जंगमलिंगा नित्य निरामय जय जय परतर चरलिंगा नरसुर गुरु पूजित पादा जय जय परतर चरलिंगा नरसुर गुरु पूजित पादा। రిపబ్లిక్ అండ్ పార్టీ ఆఫ్ ఇండియా భీమ్రావ్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ నియమితులయ్యారు. తార్నాకలోని కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో గాలి వినోద్ కుమార్ మాట్లాడుతూ ఈ నెల 17న సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో రిపబ్లిక్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమానికి అంబేద్కర్ మనవడు భీమ్రావ్ యశ్వంత్, పార్టీ ఇన్ఛార్జ్ మేజర్ చంద్రకాంత్ ముఖ్య అతిథులు పాల్గొంటారని తెలిపారు. తెలంగాణలో సమతారాజ్యం స్థాపన రిపబ్లికన్ అండ్ పార్టీ ధ్యేయమన్నారు. 50% ఉన్న బీసీలకు రాజకీయంగా నష్టం జరుగుతుందని, జనాభా తమాషా ప్రకారం ప్రాముఖ్యత ఇవ్వడం లేదని అన్నారు. తెలంగాణలో అంబేద్కర్ రాజ్యస్థాపన నెలకొల్పేందుకు కృషి చేస్తానని, తెలంగాణలో 4వ ప్రత్యామ్నాయ పార్టీగా రిపబ్లిక్ అని పార్టీ ఉండబోతుందని అన్నారు. తెలంగాణ పార్టీ అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చిన నాయకులకు ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఒక ముస్లిం లేదు, ఒక క్రైస్తవునికి లేదు, ఒక బుద్ధిస్టుకి లేదు. మరి ఇవన్నీ ఎవరు కొట్టేస్తారు అవకాశాలను? కేవలం రెడ్డి, వెలమ, కమ్మ, చివరికి కాపు ఇట్లాంటి కులాలు మాత్రమే కొట్టేస్తున్నారు, బ్రాహ్మణ. కాబట్టి ఈ అర్థమే కూడా పోయింది ప్రజాస్వామ్యాన్ని. ప్రజాస్వామ్యం అంటే ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడే ప్రజాప్రభుత్వాలని ప్రజాస్వామ్యం అంటాం. అందులో ఈ వర్గాలకు ఎక్కడ అవకాశం లేకుండా ఉంటే, 75 ఏళ్ళ తర్వాత కూడా ప్రాతినిధ్యం లేకుండా ఉంటే మరి ఎప్పుడు వస్తుంది ఇంకా? కాబట్టి మేము ఈ పార్టీ నుండి బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులుగా ఆయన రాజ్యాంగం ద్వారా ఎవరి జనాభా ఎంతో వారికంత వాటా అన్ని రంగాల్లో రావాలని చెప్పాడు. సో ఆయన లక్ష్య సాధనలో భాగంగా తెలంగాణలో బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్య స్థాపన అంటే భారత రాజ్యాంగ స్థాపనని చేయడానికి నేను ఇవాళ నిర్ణయం తీసుకున్నాను. నన్ను వారు ఆహ్వానించారు. వారి ఆహ్వానం మేరకు నేను రాష్ట్ర అధ్యక్ష పదవి 17వ తారీఖున ప్రమాణ స్వీకారం చేస్తున్నాను. ఆ ప్రమాణ స్వీకారానికి వివిధ కుల సంఘాలు, మేధావులు అలా మొత్తం 500 మంది హాజరయ్యే అవకాశం ఉంది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ ఎక్కిరిసిపోతుంది. ఎందుకంటే దళిత నాయకత్వం నుండి ఇవాళ క్యాప్ ఉంది. అలా ఆర్ఎస్పీ ఎప్పుడైతే బీఎస్పీ నుండి వైదొలిగి మళ్ళీ దొర పార్టీలకు చేరిపోయిందో తర్వాత దళితులకు లీడర్షిప్ లేకుండా పోయింది తెలంగాణలో. సో కాబట్టి ఇవాళ దళితులకు కొత్త లీడర్షిప్ ఇవ్వడానికి నేను ముందుకు రావడం జరిగింది. వారికి నాకు అవకాశం ఇచ్చినందుకు నాకు ముఖ్యంగా జాతీయ అధ్యక్షుడు మా అంబేద్కర్ గారి మనవడు యశ్వంత్ అంబేద్కర్ గారికి, అలాగే మరొక జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన డాక్టర్ వైకే కాంబ్రే గారికి, అలాగే మా మేజర్ చంద్రకాంత్ గారు ఏపీ తెలంగాణ రాష్ట్రాలకు ఇన్ఛార్జి, అలాగే మా ఉప్పులేటి దేవిప్రసాద్ గారు. సో వీరందరి కోరిక మేరకే నేను ఇవాళ బాధ్యత తీసుకోబోతున్నా. ఇంకొక విషయం కూడా మేము ముందు ఉంచాల్సుకున్నాం. అదేంటంటే నాకు అన్ని పార్టీల నుండి ఆహ్వానం వచ్చింది. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు వర్ధనపేట ఎమ్మెల్యే చేయమన్నారు, వారు టికెట్ ఇస్తా అన్నారు, మంత్రిని కూడా చేస్తా అన్నారు, నేను రిఫ్యూజ్ చేశాను. అలాగే కేసీఆర్ గారు వరంగల్ ఎంపీ ఆఫరించారు, నేను రిఫ్యూజ్ చేశాను. బీజేపీ ఉప ఎన్నికలు వరంగల్ ఎంపీ ఆఫరించారు, నేను రిఫ్యూజ్ చేశాను. సో ఈ ప్రధాన పార్టీలు ఇవి కూడా నాకు అవకాశాలు ఇచ్చినప్పుడు ఆహ్వానాలు పలికినప్పటికీ కూడా నేను రిఫ్యూజ్ చేయడానికి కారణం ఏంటంటే ఒకటి బీఎస్పీలో మాత్రమే పనిచేశాను నేను 15 ఏళ్ళు. తర్వాత మాయావతి గారు నియంతృత్వ విధానాల వల్ల సూర్యప్రకాష్ తీసేసినాక నేను బయటికి పోయాను. తర్వాత రెండో పార్టీ ఇదే అంటే బహుజన్ ఐడియాలజీలో మాత్రమే పనిచేశాను. ఏ పార్టీ ఆహ్వానించినా నేను వెళ్ళలేదు. చివరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా నన్ను ఆహ్వానించాను ఇక్కడ.
కానీ నేను వెళ్ళలేదు. సో కాబట్టి వాళ్ళు ఈవెన్ నేను ఇండిపెండెంట్గా పోటీ చేశాను, కానీ ఏ పార్టీ సింబల్పై చేయలేదు. సిపిఐఎం కూడా మద్దతు ఇచ్చినప్పుడు వరంగల్ ఎంపీగా 2015లో నేను ఇండిపెండెంట్గానే చేశాను తప్ప వాళ్ళ పార్టీ సింబల్ తీసుకోలేదు. సో కాబట్టి ఇవాళ పూలే, పెరియార్ అండ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని తెలంగాణలో అమలు చేయడం, సామాజిక న్యాయాన్ని అందించడం, ఎవరి జనాభా ఎంత అగ్రకులాల్లో కూడా వాళ్ళ వాళ్ళకి రావాలి, ప్రతి వాళ్ళకు కూడా రావాల్సింది. ప్రతి వాళ్ళకు, ప్రతి వర్గానికి వాళ్ళ జనాభా ప్రకారం మహిళలు కూడా రావాలి. మహిళలలో బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలు కూడా రావాలి. అది విద్యారంగంలో, ఉద్యోగ రంగంలో, రాజకీయ రంగంలో, సంపదలు, పరిశ్రమలు, అన్ని రంగాల్లో వాటా రావాల్సిందిగా, రావడానికి నా వంతు ప్రయత్నం చేస్తా. ఖచ్చితంగా ఇది ఒక పెను సంచలనం అవుతుంది రేపు రాష్ట్రంలో. ఖచ్చితంగా ఆ దిశగా మేము ఆర్పిఐ తీర్చిదిద్దుతూ రానున్న రోజుల్లో మేము ఒక 4వ ప్రత్యామ్నాయ శక్తి ఎదగడానికి మా ప్రయత్నం చేస్తాం. పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన ఓయూ విద్యార్థులను అరెస్టు చేసి కోర్టుకు పంపించిన ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు. ఉస్మానియా యూనివర్సిటీ ఏసీబీ జగన్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏసీబీ జగన్ మాట్లాడుతూ శనివారం రాత్రి కొంతమంది విద్యార్థులు ఠాగూర్ ఆడిటోరియం వద్ద మద్యం సేవించి పోలీసుల పైన బూతులు తిడుతూ వీరంగం సృష్టించారు. వీరంగం సృష్టించిన నాన్ బోర్డర్ విద్యార్థులైన వెంకటేశ్వర్లు, అనిల్, నవీన్, కృష్ణ, శశిపాల్, రమేష్, మిథున్, సందీప్లను అరెస్ట్ చేసి కోర్టుకు పంపించారు. కోర్టు ఆదేశాల మేరకు నాన్ బోర్డు విద్యార్థులకు 41 నోటీస్ స్టేషన్ బెయిల్ ఇవ్వడం జరిగింది. బయటి వ్యక్తులు ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లోకి వచ్చి ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించకూడదని హెచ్చరించారు. మొన్న శనివారం రోజు నైట్ మా పోలీస్ బీసీ వాళ్ళు పెట్రోలింగ్ చేయించుండగా ఠాగూర్ ఆడిటోరియం దగ్గర నుంచి సౌండ్స్ వినిపిస్తుంటే మా పెట్రోలింగ్ చేస్తూ అటు సైడ్ వెళ్ళడం జరిగింది. అక్కడ ఒక 8 మంది తాగుకుంటూ వాళ్ళు బాగా బిగ్గరగా అరుస్తూ ఉంటుంటే మా వాళ్ళు ఇక్కడ తాగొద్దు, ఇది ఠాగూర్ ఆడిటోరియం, జస్ట్ క్యాంపస్ ఏరియాలో తాగుడు చేయకూడదు అని చెప్పినందువల్ల పోలీస్ కానిస్టేబుల్ ఇద్దరిని కూడా బాగా బూతుమాటలు తిట్టి వాళ్ళను అక్కడి నుంచి మీరు వెళ్ళిపోండి, ఇక్కడి నుంచి మీకేం పని అని చెప్పి బాగా బూతుమాటలు తిట్టి వాళ్ళ డ్యూటీకి ఆటంకం చేయడం జరిగింది. అట్టి కేసులో ఒక 8 మందిని, ఒక 6 మంది, టోటల్ 8 మెంబర్స్ని అరెస్ట్ చేసి కోర్టుకు పంపించడం జరిగింది. కోర్టు మేజిస్ట్రేట్ యొక్క ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా 41 నోటీస్ ఇచ్చి పంపించడం జరిగింది. వాళ్ళ పేర్లు షిగా వెంకటేశ్వర్లు, జీడి అనిల్ కుమార్, బూర్గు నవీన్, ఎర్రల కృష్ణ, శిశుపాల్, పెద్దమ్మ రమేష్, మిథున్ అండ్ సందీప్. వీళ్ళందరూ కూడా బాగా అరగంటగా కొంతమంది నాన్ బోర్డర్స్ వీళ్ళందరూ కూడా చేసి మా యొక్క పోలీస్ విధులకు ఆటంకం జరిగింది. ఆటంకం చేయడం వల్ల వాళ్ళందరినీ కూడా కేసు పెట్టి వాళ్ళ మీద చర్య తీసుకోవడం జరిగింది. అట్లాగే ఈ సందర్భంగా మీ అందరికీ అంటే చదువుల నిలయం, చదువుల తల్లి ఇక చూడాలని చెప్పి మీ అందరిని కోరుతున్నా. ఇది ఒక పొలిటికల్ అడ్డా కాదు, ధర్నా చౌక్ కాదు, పిక్నిక్ స్పాట్ కాదు. ఈ అందరికి కూడా, మిగతా వాళ్ళందరికీ కూడా హెచ్చరించడం జరుగుతుంది. ఎవరు కూడా ఇక్కడ రాజకీయ వేదికను ఏర్పాటు చేసుకుని ఇక్కడ రాజకీయమైన అవన్నీ చేసి ఇక్కడ నిజంగా చదువుకునే డిస్టర్బ్ చేసే స్టూడెంట్స్కు బాగా డిస్టర్బ్ చేస్తే మాత్రం కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. నేను క్యాంపస్ ఉస్మానియా యాజమాన్యానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఇక్కడ ఉన్న సెక్యూరిటీ వాళ్ళతోనే కానీ మిగతా వాళ్ళతోనే కానీ ఎవరైతే నాన్ బోర్డర్స్ విషయంలో మిగతా పబ్లిక్ వచ్చేసి క్యాంపస్ను డిస్టర్బ్ చేసే విషయంలో, అట్లాగే అక్కడ ల్యాండ్స్కేప్ గార్డెన్లో వేరే వాళ్ళు వచ్చేసి బాగా డిస్టర్బ్ చేసే విషయంలో కూడా తగు చర్యలు తీసుకొని ఒక క్యాంపస్ను మంచి ఒక క్లోజ్డ్ క్యాంపస్ ఒక సిస్టమేటిక్గా తయారు చేసేసి ఇది ఒక చదువుల నిలయంగా మార్చాలని చెప్పేసి ఇటు ప్రజానీకానికి, ఇటు స్టూడెంట్స్కి కూడా, ఇటు అడ్మినిస్ట్రేషన్, క్యాంపస్ అడ్మినిస్ట్రేషన్ కూడా నేను కోరుకుంటున్నాను. దీనికి మీ యొక్క అందరి సహకారాన్ని ఈ సందర్భంగా మీ అందరి సహకారాన్ని నేను కోరుకుంటున్నాను. పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మీ అందరినీ కోరుకుంటున్నాం. శాంతి భద్రతల పరిరక్షణలో ఇది మన క్యాంపస్ను ఒక చదువుల నిలయంగా మార్చాలని చెప్పి మీ కోఆపరేషన్ ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇక ముందుకే కానీ ఇక ముందే కానీ ఎట్టి పరిస్థితులలో ఇక్కడ ప్రోగ్రాంలు, ఇక్కడ రాజకీయ వేదికలే కానీ, ధర్నా చేయడంలో ధర్నా చౌకే కానీ, లేకుంటే ఇట్లాంటి ప్రాబ్లంలు ఇవన్నీ
చేయకుండా ఏదైతే నిజంగా ఇక్కడ చదువుకునే స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో అతనికి ఏ ప్రాబ్లం వచ్చినా కానీ వాళ్ళు ఏ ప్రోగ్రామ్ చేసినా కానీ మేమే పక్కకుండి వాళ్ళ ప్రోగ్రామ్ను మేము వాళ్ళకు నిజంగా కూడా వాళ్ళ యొక్క బాధలన్నీ అర్థం చేసుకొని వాళ్ళకు కూడా ఇంతకుముందు కూడా మేము చేసిన సందర్భాలు ఉన్నాయి. కొంతమంది పిల్లలు సార్ వాటర్ రావట్లేదు, పవర్ లేదు, మా యొక్క వర్షానికి అక్కడ పెచ్చులు ఊడిపోయినాయి అని చెప్పి అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ మీద కూర్చున్నప్పుడు మేము వెళ్ళి చీకటైంది. తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా ఉద్యమమే ఊపిరిగా జీవించిన ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి సందర్భంగా ఢిల్లీలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, రాజ్యసభ ఫ్లోర్ లీడర్ సురేష్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు వద్దిరాజ్ చంద్ర, దామోదర్ రావు, పాదసారథి రెడ్డి, మాజీ ఎంపీ బోయిన్పల్లి వినోద్ కుమార్. फेस उधर जा रहा सर, फेस కావాలన్నా? चलो भाई और एक फेस के लिए. हाँ यस ठीक है. ग्रुप फोटो एक बार फुल दोबारा इधर इधर फेस करके है. कैमरा दोस्त, कैमरा दोस्त. और पीछे కాకినాడ క్రీడల ద్వారా శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఉల్లాసం కలుగుతుందని కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ కుమార్ పేర్కొన్నారు. కాకినాడ గోదావరి కళాక్షేత్రంలో ఆంధ్ర ప్రీమియర్ లీగ్ కాకినాడ కింగ్స్ క్రికెట్ జట్టు పరిచయం కార్యక్రమంతో పాటు లోగో, జెర్సీ ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా నవీన్ మాట్లాడుతూ విద్యార్థులు టీవీ, సెల్ ఫోన్లకు బానిసలు కాకుండా ఒత్తిడి లేని విద్యను అభ్యసించి క్రీడల్లో రాణించాలన్నారు. కాకినాడ కింగ్స్ పేరుతో ఒక క్రికెట్ జట్టు ఏర్పాటు కావటం ఆనందదాయకమని అన్నారు. ప్రతిభ కలిగిన యువ క్రీడాకారులను సౌకర్యాలు కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కింగ్స్ ఫ్రాంచైజీ యజమానులను పుట్ట శరత్, అవినాష్, ఈవెంట్ ఆర్గనైజర్ కామిరెడ్డి రాజేష్, ఎల్ టిక్కు, బన్నీ, తోట సుబ్బారావు నాయుడు, కాకినాడ కింగ్స్ క్రికెట్ కెప్టెన్ భరత్ పాల్గొన్నారు. ఈరోజు మనం అందరూ కూడా ప్రౌడ్గా ఫీల్ అవ్వాల్సింది, ఎంతో గర్వంతో కాలు పెట్టుకుని చెప్పుకోవాల్సింది. మన ఏరియా నుంచి, మన ప్రాంతం నుంచి, మన కాకినాడ పార్లమెంట్ నుంచి భరత్ ఇండియన్ టీం సెలెక్ట్ అయి అక్కడ తన స్థానాన్ని కల్పించుకున్న భరత్కి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు మీరు చూసుకున్నట్టయితే ఒక క్రికెట్ టీంలో సెలెక్ట్ అవ్వడం విషయం కాదు. గతంలో అయితే సరైన ప్లాట్ఫామ్ ఉండేది కాదు. చాలా మంది ఎంత బాగా ఆడినా, ఎంత చేసినా సరే, వయసులు అయిపోయినా సరే సెలెక్ట్ అవ్వని పరిస్థితి ఉండేది. కానీ ఈ రోజున ఈ ఏపీఎల్ నుంచి, ఐపీఎల్ నుంచి ఇటువంటి క్రికెట్ సంస్థలను పుట్టించి ఈ భారతదేశంలో ఎవరైతే అత్యధికంగా ఆడగలుగుతున్నారో, మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వగలుగుతున్నారో వాళ్ళందరినీ కూడా సెలెక్ట్ చేసుకునే ప్లాట్ఫామ్గా ఇవన్నీ తయారయ్యాయి. దాన్ని ఫ్రాంచైజీలుగా కొన్న ఆ ఫ్రాంచైజీ ఓనర్స్ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. ఇది చాలా కష్టం. కొన్ని కోట్ల రూపాయలు రేవంత్ పాలన కాలికి వదిలేశారు. రేవంత్ రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. విద్యార్థులు రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నారు. వాస్తవాలు లేకుండా వండి వార్చిన రిపోర్టు బయటపెట్టారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. నిన్న రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం కమిషన్ పేరు మీద కొన్ని లీకుల రూపంలో రిపోర్ట్ మొత్తం బయట పెట్టకుండా వండి వార్చిన ఒక నివేదికను బయటపెట్టారు. అయితే ఈరోజు దాని మీద నిజాలు, వాస్తవాలు రాష్ట్ర ప్రజల ముందు ఉంచాలనే ఉద్దేశంతో ఈ పీపీటీని, ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ను నిర్వహించడం జరుగుతూ ఉంది. గత 20 నెలలుగా రాష్ట్రంలో చూస్తే రేవంత్ రెడ్డి గారు పాలన గాలికి వదిలేసి
రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ ఉన్నారు. రాష్ట్రంలో పాలన లేదు, ఎక్కడా రైతులకు యూరియా దొరుకుతలేదు, హాస్టల్ పిల్లలు ఆసుపత్రుల పాలవుతూ ఉన్నారు. తరగతి గదుల్లో చదువుకోవాల్సిన విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని, ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వాలని రోడ్లెక్కుతున్న పరిస్థితి. వర్షాలు పడక, నీళ్లు రాక పంటలు ఎండిపోతున్న పరిస్థితి. ఈ రకమైన పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి. కానీ రేవంత్ రెడ్డి గారు మా ప్రభుత్వం మాత్రం డబ్బులు దంచుకునేందుకు కమిషన్లు, ప్రతిపక్షాల మీద కక్ష సాధించడం కోసం రాజకీయ కమిషన్లు. ఇవాళ ఏం జరుగుతుందో రాష్ట్రంలో ఎవరిని అడిగినా చెప్తారు. ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో బిల్లు పాస్ కావాలంటే 10%, 12% కమిషన్లని కాంట్రాక్టర్లే సెక్రటరియట్లపై ధర్నాలు చేస్తున్నారు. ల్యాండ్ కన్వర్షన్ కావాలంటే కమిషన్లు, బిల్డింగ్లకు అనుమతి రావాలంటే కమిషన్. ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిని గట్టిగా లొల్లిపెట్టి వార్నింగ్ ఇచ్చి ఎల్లగొట్టిన ఐటీ శాఖ మంత్రి వర్యులు శ్రీధర్ బాబు మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జై కాంగ్రెస్ అంటూ కాంగ్రెస్ నాయకులు నినాదాలు, అలాగే సబితా డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తున్నారు. మీర్బర్ విలేజ్లో నూతన రేషన్ కార్డు పంపిణీ వద్ద ఉద్రిక్తత. అలాగే అక్కడికి వచ్చినటువంటి మహేశ్వరం నియోజకవర్గం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి గారిని వేదిక మీద నుంచి వెళ్ళిపోవడం జరిగింది. అలాగే అక్కడ తెలంగాణ ఐటీ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు కూడా కలిసి సబితా ఇంద్రారెడ్డి గారిని వెళ్ళిపోవడం గమనార్హం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మార్నింగ్ వాక్లో భాగంగా చెరువులను పరిశీలించిన ఎమ్మెల్యే నల్గొండ చెరువుల బాధ్యత గ్రామస్తులదే అన్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. క్రీడల ద్వారా శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఉల్లాసం కలుగుతుందని కాకినాడ కింగ్ క్రికెట్ జట్టు పరిచయ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ కుమార్ పేర్కొన్నారు. విజయవాడ నేరాలను నియంత్రించడం, శాంతి భద్రతలను కాపాడటమే లక్ష్యంగా డీఎస్పీ సిహెచ్ రాజా ఆధ్వర్యంలో ఓగిసపేట కాలనీ నందు కార్డ్ అండ్ సెర్చ్. బీసీలకు 42% రిజర్వేషన్ బిల్లును ఆమోదించుకోవడానికి ఢిల్లీకి బయలుదేరిన మంత్రులు, ఎమ్మెల్యేలు. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి 6 9 టీవీ.